ఈ రోజుల్లో ఫోన్ వాడని వాళ్ళు, ఇంటర్నెట్ వాడని వాళ్ళు, సోషల్ మీడియాలో లేని వాళ్ళు ఉంటారా? ఉండరు కదా. ఒక 5 సంవత్సరాల, 5 ఎక్కడ, ఒక 1-2 ఇయర్స్ బేబీ నుంచి 60-70 ఇయర్స్ ఏజ్ వరకు కూడా అందరూ సోషల్ మీడియాని వాడుతున్నారు. చాలా ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియా ద్వారానే తెలుసుకుంటున్నారు. అయితే దాన్ని మంచిగా ఉపయోగించుకుంటే చాలా మంచి ఉపయోగం ఉంటుంది. చాలా మంది సోషల్ మీడియా ద్వారా మంచిగా డబ్బు సంపాదిస్తున్నారు, నాలెడ్జ్ సొంతం చేసుకుంటున్నారు, భాషలు నేర్చుకుంటున్నారు, ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు, ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. అది నాణానికి ఒకవైపు మాత్రమే. ఇంకోవైపు దాన్ని కరెక్ట్ గా వాడుకోకపోతే, మనం తీసుకోవాల్సినంత మాత్రమే తీసుకోకపోతే ఏం జరుగుతుందంటే చాలా అనర్థాలు జరుగుతాయి. మొన్న మధ్య ఎక్కడో విన్నాను, తమిళనాడులో ఒక అబ్బాయి యూట్యూబ్ లో ఫ్రూట్ జ్యూస్ డైట్ గురించి విని ఫ్రూట్ జ్యూసెస్ మాత్రమే తాగి ప్రాణం పోగొట్టుకున్నాడు. ఇట్లా చాలా జరుగుతూ ఉంటాయి. సో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకు అవైలబుల్గా ఉంది సోషల్ మీడియాలో. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మనకు ఎంత కావాలో అంతే తీసుకోవాలి, ఏది కావాలో అది మాత్రమే తీసుకోవాలి. మొన్న ఎవరో చెప్తున్నారు నాకు, నైట్ పూట తలకు ఆయిల్ పెట్టుకోవద్దు, ఫలానా డేలో తల స్నానం చేయొద్దు, ఇవన్నీ చెప్తూ ఉంటే అదేంటి అని అంటే, లేదు యూట్యూబ్లో చెప్పారు, నేను విన్నాను అని అంటారు. ఎంత చెప్పినా వినరు. సో యూట్యూబ్లో వచ్చేసింది అంటే అది ప్రామాణికం అంతే. ఇంకా మొన్న ఎందుకు నేను ఏదో వంట కోసం యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఒక పెద్ద ఆవిడ చాలా మంచిగా చెప్తోంది వంటలన్నీ. చెప్తూ మధ్యలో అల్యూమినియం పాత్రల గురించి చెప్తోంది. ఆమె స్టైల్లో, ఏంటోనమ్మా ఈ రోజుల్లో ఈ తెల్ల గిన్నెలు వాడొద్దని చెప్తున్నారు, మేమైతే మా చిన్నప్పటి నుంచి తెల్ల గిన్నెలోనే వాడుతున్నాం, బాగానే ఉన్నానుగా, నాకేమైంది అని చెప్తుంది అనమాట. అంటే అది ఆమె అమాయకత్వం. ఆమెకు తెలియక, ఆమెకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే కరెక్ట్ అనుకుని పబ్లిక్కి చెప్పిస్తుంది. అది చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఓహో అల్యూమినియం గిన్నెలు వాడడం వల్ల ప్రమాదం ఏమీ లేదు కావచ్చు అని అనుకుంటారు. కానీ నిజానికి అల్యూమినియం గిన్నెలు తరచూ వాడడం వల్ల అందులో అల్యూమినియం కరిగిపోయి మన ఫుడ్ ద్వారా మన బాడీలోకి వెళ్ళిపోయి చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని డాక్టర్సే స్వయంగా చెప్తున్నారు. సో రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది జనాల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఎంత కావాలో అంతే తీసుకోవాలి. ఒక్కసారి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే, ఇది నాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఇది నేను పాటించడం వల్ల, ఇది నేను నమ్మడం వల్ల నాకు లాభం కలగకపోయినా పర్వాలేదు కానీ నష్టం ఏమైనా కలుగుతుందా అనేది ఒక్కసారి మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. ఏదన్నా మంచి ఇన్ఫర్మేషన్ అనిపిస్తే అది మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర 1-4 సార్లు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే దాన్ని నమ్మడం కానీ వాడడం కానీ చేయండి. సో ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మనం బ్రెయిన్లోకి ఎక్కించుకోవడం వల్ల అవసరమైనవి మనం గుర్తుపెట్టుకోలేకపోతున్నాం. వాటికి ప్లేస్ ఉండట్లేదు. ఇంకా అక్కడ ఈ చెత్తంతా నిండిపోతుంది అనమాట. సో కాబట్టి ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఇది నాకు అవసరమా? నేను ఎంతసేపు స్క్రీన్ చూస్తున్నాను, ఏం తీసుకుంటున్నాను, అనవసరమైంది తీసుకుంటున్నానా, నా బుర్రలో చెత్త నింపేసుకుంటున్నానా, మంచిని నేను కన్జ్యూమ్ చేస్తున్నానా? ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఓకే.